హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ యుమ. చాలా ప్లెజెంట్గా నేను చూసిన మూవీ ఏంటి అంటే అనగనగా. సో దానిలో ఆ చిన్న బాబు క్యారెక్టర్ ఎంత బాగా అనిపించిందంటే అందరూ చాలా ఫ్యాన్స్ అయిపోయారు యాక్చువల్గా తనకైతే. సో ఈరోజు తన్నే తీసుకొచ్చాను మన స్టూడియోకి. వి హర్ష మనతో పాటు ఉన్నాడు. హాయ్. హాయ్. అనగనగా అసలు ఆపర్చునిటీ ఎలా వచ్చింది నీకు? ఆడిషన్ చేయమన్నారు, ఆ ఫీవర్ సీన్ అది చేశాను, ఏడ్చాను, అప్పుడు సెలెక్ట్ అయిపోయా. నా కోసం దానిలో ఇష్టమైన డైలాగ్స్ అంటే ఏం చెప్తావు? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా, అదొక్కటే వచ్చు. ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. సో ఇప్పటివరకు ఎన్ని మూవీస్ చేసావు? రామారావు డ్యూటీ చేశాను రవితేజ గారితో, మామ మశ్చంద్ర, సుధీర్ బాబు గారితో, ధూత అని ఒక వెబ్ సిరీస్ నాగ చైతన్య గారితో, 11th అవర్ అని తమన్నా గారితో. చాలా ప్లేసెస్లో గ్లేజరిన్ కూడా లేకుండా ఎయిట్ చేసావంట. అంటే మోస్ట్లీ వితౌట్ గ్లిజరిన్. ఏ సీన్స్ అయితే ముక్కుకి ఎర్రగవ్వాలో ఆ సీన్స్ ఒక్కటే గ్లిజరిన్, లేకపోతే ఇలా రుద్దుగుడేవాడిని. నీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు? అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారితో మరి చేసావు ఇప్పుడు? దానికి యాక్టింగ్కి వచ్చా. ఫేవరెట్ డైలాగ్ చెప్పు అల్లు అర్జున్ గారితో. తగ్గేదేలే. మాకోసం ఒక సాంగ్ పాడతావా? ఈ సినిమాలోదైనా లేదంటే బయట మూవీలో? నేనే చేసుకున్నా. ఓకే ఓకే, పాడు. బ్రో బ్రో దత్తా బ్రో పెళ్ళి చేసుకో, బ్రో బ్రో దత్తా బ్రో పెళ్ళి చేసుకో, అంతే. వేరే మామూలుగా మూవీస్లో సాంగ్ పాడాలంటే ఏం పాడుతావు? Why this కొలవెరి 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 డి పప్ప పప్ప పప్ప. Why this కొలవెరి అడి పప్ప పప్ప పప్ప, అంతే. సో నువ్వు లైఫ్లో ఏమవ్వాలనుకుంటున్నావు? హీరో, అది అవ్వకపోతే డాక్టర్ ఆర్ సైంటిస్ట్. మరి నీకు రెండింటికి టైం కుదురుతుందా, డాక్టర్కి యాక్టర్కి? అంటే 50% బ్రెయిన్ యాక్టింగ్, 50% బ్రెయిన్ డాక్టర్ ఆర్ సైంటిస్ట్. త్రోట్ మరి హీరోయిన్ కాజోల్ గారి గురించి చెప్పలేదు నువ్వు. తనతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడిని, కానీ ఆన్ స్క్రీన్లో కాదు. అనగనగా మూవీలో బర్త్డే సీన్ ఉంది కదా, ఆ బర్త్డే సీన్ నా రియల్ బర్త్డే అప్పుడు సుమంత్ గారు, కాజల్ గారు, సన్నీ గారు, దత్త అన్న, వీళ్ళందరూ హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ యుమ. రీసెంట్ డేస్లో చాలా ప్లెజెంట్గా నేను చూసిన మూవీ ఏంటి అంటే అనగనగా. సో దానిలో ఆ చిన్న బాబు క్యారెక్టర్ ఎంత బాగా అనిపించిందంటే అందరూ చాలా ఫ్యాన్స్ అయిపోయారు యాక్చువల్గా తనకైతే. సో ఈరోజు తన్నే తీసుకొచ్చాను మన స్టూడియోకి. వి హర్ష మనతో పాటు ఉన్నాడు. త్రూఅవుట్ మూవీ మొత్తం క్యారీ అయ్యాడు కదా. సో ఎలా ఎంజాయ్ చేశాడు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్. హౌ ఆర్ యూ? నేను బాగున్నాను. అమ్మా, తెలుగు బాగా మాట్లాడేస్తున్నాడు. అసలుకి ఎంత ఏడిపించేసావు తెలుసా మమ్మల్ని నువ్వు. ఫస్ట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. చాలా బాగా చేసావు తెలుసా. సో చాలామంది ఆఫ్ ద కెమెరా కూడా మమ్మల్ని కాల్ చేసి మరి తను బాగా చేశాడు, తను ఇంటర్వ్యూ చేయండి అని చెప్పి మమ్మల్ని అడిగారు. సో నువ్వు అంత బాగా చేసావు, అంత క్యూట్గా చేసావు. అందరూ చెప్తారు సెట్లో నువ్వు ఎందుకు ఇంత క్యూట్గా ఉంటావు, ఎందుకంటే నేను ఎప్పుడు నాకు తెలీదు. సీరియస్గా చాలా క్యూట్గా ఉన్నా. సో ఇప్పటివరకు ఎన్ని మూవీస్ చేసావు? అంటే గుర్తులేదు, కానీ చెప్పచ్చు పేర్లు. చెప్పు. అంటే రామారావు డ్యూటీ చేశాను రవితేజ గారితో, మామ మశ్చంద్ర, సుధీర్ బాబు గారితో. దాని తర్వాత ధూత అని ఒక వెబ్ సిరీస్ నాగ చైతన్య గారితో. అంటే సైడ్ టు సైడ్ కాదు, కానీ ఒక చిన్న 2 minute సీన్. దాని తర్వాత 11th అవర్ అని తమన్నా గారితో. దాని తర్వాత కిష్కిందపురి అని
యాక్టర్ ఎవరో తెలీదు. కానీ ఇంకా ఒక 1-2 వీక్స్ ఉంది షూట్. అంటే దాని తర్వాత ఒక 3 మంత్స్ ఎడిటింగ్‌లో పోతుంది. దాని తర్వాత ఇంకో మంత్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే థియేటర్‌లో వస్తుందా, ఓటీటీలో వస్తుందా అని. అది 4 మంత్స్. సో 4 మంత్స్ తర్వాత ఆ మూవీ రిలీజ్ అవుతుంది. ఓకే. 'అనగనగా' అసలు ఆపర్చునిటీ ఎలా వచ్చింది నీకు? అంటే సో ఫస్ట్ డైరెక్టర్ గారు మా మమ్మీని నన్ను ఆడిషన్ చేయమన్నారు. సో నేను చేశాను. అంటే ఓకేగా చేశాను. ఎందుకంటే నాకు తెలీదు. అంటే ఐ థాట్ ఇట్ వాస్ అ నార్మల్ ఒక 10-20 మినిట్స్ సీన్. కాదైతే సీన్ వినేసరికి అప్పుడు మొత్తం బెస్ట్ ఇచ్చాను. ఆయనకు ఓకే అనిపించింది. అప్పుడు స్టూడియోకి పిలిచారు ఆయన. అప్పుడు ఇంకో ఆడిషన్ చేయమన్నారు. ఆ ఫీవర్ సీన్ అది చేశాను, ఏడ్చాను. అప్పుడు సెలెక్ట్ అయిపోయా. అయ్యో! సో క్యూట్. అది చేయంగానే సెలెక్ట్ అయిపోయారు. హా. సో ఫస్ట్ డే సెట్‌లో ఏమన్నా నర్వస్‌గా ఫీల్ అయ్యావా? అంటే బిఫోర్ చాలా మూవీస్ చేసావు. బట్ సుమంత్ గారి కాంబినేషను. సో ఎలా ఉన్నారు సుమంత్ గారు నీతో? అంటే చాలా కైండ్‌గా ఉన్నారు. డౌన్ టు ఎర్త్. చాలా కైండ్. అందరితో మాట్లాడతారు. అంటే ఫోన్ ఎక్కువ వాడరు. అంటే మోస్ట్లీ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అండ్ నేచర్ ఫ్రెండ్లీ ఇవంతా. దాని తర్వాత కాజల్ గారు కూడా ఆల్సో షీ ఈజ్ ఆల్సో వెరీ కైండ్. అందరితో మాట్లాడుతుంది. అంటే ఫోన్ కాకుండా అంటే అందరూ లైక్ డైరెక్టర్ గారు లేకపోతే టైం ఉంటే కొన్ని లైక్ సమ్ ఆఫ్ ద పీపుల్ హూ అంటే వర్క్ చేసి ఫినిష్ అయ్యి అప్పుడు రెస్ట్ చేసి అప్పుడు ఫోన్ తీసుకుంటారు కదా కొన్ని వాళ్ళు సెట్లో. కానీ సుమంత్ గారు, కాజల్ గారు, డైరెక్టర్ గారు, కొన్ని ఏడీస్ లైక్ దత్త, రాజన్న వీళ్ళందరూ చాలా హార్డ్ వర్క్ పెట్టారు. అండ్ నేను కూడా హార్డ్ వర్క్ పెట్టాను. అందరూ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. సో నో వన్ వాచ్డ్. అంటే లైక్ ఎవ్రీ వన్ వాజ్ ఎంటర్టైనింగ్ అండ్ ఎవ్రీ వన్ వాజ్ న్యూ టు ద సెట్. సో ఎవ్రీ వన్ గేవ్ దేర్ బెస్ట్ ఇన్ ద సెట్ అండ్ డిడ్ ద ఫిలిం. ఓహ్! సూపర్. సో చాలా సీన్స్ చూసాను. ఎక్కువగా సుమంత్ గారు మీది కాంబినేషన్ అలా ఉంది. సో స్టోరీస్ చెప్పేటప్పుడు గానీ, డాడీ నాకు స్కూల్లో చెప్పినవి అర్థం కావట్లేదు. నీలా స్టోరీస్‌లా ఎవరు చెప్పడం లేదు. ఇట్లాంటియన్నీ నీ రియల్ లైఫ్‌లో ఎప్పుడైనా ఇలా ఫేస్ చేసావా? అంటే స్టోరీస్ చెప్పడం అంటే అంటే మై గ్రాండ్ మదర్, నేను తాతి అని పిలుస్తా. సో మై తాతి ఏం చేస్తుందంటే షీ టెల్స్ మీ స్టోరీస్ ఆన్ హౌ మీ అండ్ మై మదర్ మెట్, హౌ మీ అండ్ మై ఫాదర్ మెట్, how where all places they went, how they lived, how did my grandmother live, how did my grandfather live in their past. ఇవన్నీ చెప్పేది. కానీ కొన్ని సార్లు. ఓకే. సో నా కోసం దానిలో ఇష్టమైన డైలాగ్స్ అంటే ఏం చెప్తావు? నీకు బాగా గుర్తుండిపోయి కనెక్ట్ అయిన డైలాగ్స్? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా, అదొక్కటే వచ్చు. ఓహ్! సో సుమంత్ గారు అడుగుతారు, నేనంటే ఎందుకు నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా అందుకు. సో క్యూట్. సో ఇంకా ఫేవరెట్ అంటే ఏం చెప్తావు? అదొక్కటే ఫేవరెట్ కాబట్టి అదొక్కటే తెలుసు. సో చాలా చెప్పావు కదా, త్రూ అవుట్ చాలా మాట్లాడావు నువ్వు. మీ ఫాదర్ బదులు నువ్వు రిప్రజెంటేషన్ ఇచ్చావు. అప్పుడు ఏమైనా గుర్తుందా నీకు? అంటే అప్పుడేం గుర్తులేదు. ఎందుకంటే నువ్వు నాన్నవి కదా చాలా పెద్ద హిట్ డైలాగ్ అయింది మూవీలో. అందరికీ నచ్చింది, నాకు నచ్చింది, సెట్లో ఉన్న వాళ్ళకి అంటే నచ్చింది. సో అందుకే అది నా ఫేవరెట్ డైలాగ్. అండ్ ఇంకేం గుర్తులేదు. ఇంకా ఏమేమి దాంట్లో మూవీస్ చేసేటప్పుడు ఇంకా ఎలాంటి ఫేస్ చేసావు? 2 టేక్స్ చేయడము, 3 టేక్స్ చేయడము, ఏదైనా ఇబ్బంది పడ్డావా? అంటే సుమంత్ గారితో ఫస్ట్ టైం కదా నువ్వు చేయడం? అవును, ఫస్ట్ టైం సీనియర్ యాక్టర్. ఎస్, సీనియర్ యాక్టర్స్తో కదా. సో ఏమన్నా కొంచెం భయం వేసిందా, నర్వస్గా అనిపించిందా? అంటే నర్వస్ భయం అనేం అన్ను, కానీ ఫస్ట్ టైం ఫుల్ లెంత్ రోల్ కాబట్టి కొంచెం భయపడ్డా. అంటే నా పర్ఫార్మెన్స్ ఆన్ స్క్రీన్లో ఎలా ఉంటుందో, ఆఫ్ స్క్రీన్లో ఎలా ఉంటుందో అది కంపేర్ చేసుకొని అప్పుడు చేశా. సో నువ్వు చాలా ప్లేసెస్లో గ్లిజరిన్ కూడా లేకుండా ఇచ్చేసావంట. అవును, లాస్ట్ సీన్ ఒక్కటే ముక్కు ఎర్రగా అవ్వాలంట డైరెక్టర్ గారికి. సో అప్పుడు గ్లిజరిన్ వేయించారు. ఓకే. అప్పటి వరకు నువ్వు అన్ని గ్లిజరిన్ లేకుండానే చేసావా?
అంటే మోస్ట్లీ వితౌట్ గ్లిజరిన్. ఏ ఏ సీన్స్ అయితే ముక్కుకి ఎర్రగవ్వాలో ఆ సీన్స్ ఒక్కటే గ్లిజరిన్ వేయాలి. లేకపోతే ఇలా రుద్దుకునేవాడిని ముక్కు ఎర్రగవ్వాలి. ఎందుకంటే గ్లిజరిన్ వేస్తే నాకు మండుతుంది. ఓ సో క్యూట్ సో క్యూట్. సో నీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు? అల్లు అర్జున్ గారు. ఓకే, అల్లు అర్జున్ గారితో మరి చేసావు ఇప్పుడు వరకు? దానికే యాక్టింగ్కి వచ్చా. ఓహో, నువ్వు సినిమాలోకి వచ్చింది ఎవరి కోసం? అల్లు అర్జున్ గారి కోసం. అర్రే, డెఫినెట్గా ఈ సినిమా తర్వాత డెఫినెట్గా చూస్తారు. డెఫినెట్గా నీకు ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తే. నాకు తెలిసి అనగనగా తర్వాత ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినాయి? ఒక 2-3 వచ్చాయి, కానీ సెలెక్ట్ అయ్యానో అవ్వలేదో తెలీదు. ఓ అవునా, డెఫినెట్గా వాళ్ళు చెప్తారు. అండ్ అంత పర్ఫార్మర్ని ఎవ్వరు వదులుకోరు. చాలా బాగా చేసావు, వెరీ న్యాచురల్గా చేసావు. థ్యాంక్ యూ. సో నీ ఫేవరెట్ హీరో అయితే అల్లు అర్జున్. నీ ఫేవరెట్ డైలాగ్ చెప్పు అల్లు అర్జున్ గారిది. తగ్గేదేలే. తగ్గేదే లేదా? ఇంకెవరంటే ఇష్టం? హీరోయిన్స్లో ఎవరంటే ఇష్టం? హీరోయిన్స్లో సమంత గారు అంటే ఇష్టం. ఎందుకంటే అందరూ షార్ట్ ఫామ్లో శామ్ జామ్ అంటారు కాబట్టి. అందుకు ఇష్టమా? అండ్ శుభం మూవీస్లో చాలా ఫన్నీ సీన్స్ ఉన్నాయి కాబట్టి. ఓ సో క్యూట్. నీకు ఫేవరెట్ చాక్లెట్ అంటే ఏంటి ఫ్లేవర్? ఫ్రూట్ అండ్ నట్. ఫ్రూట్ అండ్ నట్. సూపర్. ఓకే, మమ్మీ వాళ్ళు మీరందరూ బెంగళూరులో ఉంటారు కదా? అవును. సో ఇక్కడికి రావడానికి ట్రావెలింగ్, ఇది స్టడీ ఎట్లా మేనేజ్ చేస్తున్నావు? ఓకేనా? అంటే ట్రావెలింగ్ అంటే డిపెండ్స్ ఆన్ మమ్మీ అండ్ డాడీ వర్క్. ఎవరికైతే తక్కువ వర్క్ ఉందో అంటే ఛాలెంజ్ చేస్తారు 1 వీక్లో. ఎవరికి తక్కువ వర్క్ ఉంది, ఎవరికి తక్కువ వర్క్ ఉందో వాళ్ళే నాతో వస్తారు. సో మమ్మీకి తక్కువ వర్క్ ఉంటే మమ్మీ వస్తారు, డాడీకి తక్కువ వర్క్ ఉంటే డాడీ వస్తారు. ఇద్దరికి ఈక్వల్ వర్క్ ఉంటే కొన్నిసార్లు ఇద్దరు వస్తారు. ఓ సూపర్, అలా షేర్ చేసుకుంటారనమాట. సో ఫస్ట్ నువ్వు మూవీస్లోకి రావడానికి ఎవరి ఇన్స్పిరేషను? మీ ఇంట్లో వాళ్ళు చెప్పారా, లేదు అంటే నీకు ఇష్టమా మూవీస్కి రావాలి? అల్లు అర్జున్. అల్లు అర్జున్ కోసమే వచ్చావు మూవీస్లోకి? అండ్ ప్యాషన్కి. ఓకే, ప్యాషన్ అండ్ నువ్వు ఫస్ట్ చూసిన మూవీ నీకు ఏది గుర్తుంది? అల్లు అర్జున్ గారిదా, లేకపోతే ఏదైనా సరే మూవీ. ఆర్యా 2 1 తెలీదు. ఓకే, అది చూసి ఫ్యాన్ అయిపోయావా? ఆర్యా 2 దాన్ని చూసి ఫ్యాన్ అయిపోయా. సో క్యూట్. సో చెప్పు, ఇంకా ఏం చేస్తుంటావు? నీ అంటే హాబీస్ ఏంటి? హాబీస్ అయితే చాలా స్పోర్ట్స్ ఆడతాను, కానీ మమ్మీ ఎందులోనూ పెట్టదు. ఎందుకంటే ఫేస్ మొత్తం ట్యాన్ అయిపోతుంది కాబట్టి. అప్పుడు నేను ఇంట్లో ఏం చేయలేను. టీవీ చూస్తే చదువుకో అంటుంది, సబ్ టైటిల్స్ పెడితే ఈ చదువు కాదు బుక్స్ చదువు అంటుంది. సూపర్. ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 6th క్లాస్ చదువుతున్నావా? అంటే 6th ఇప్పుడే వచ్చా, ఈ వీకే వచ్చావా? ఈ అకాడమిక్ ఇయర్ అనమాట. మండే నుంచి స్టార్ట్ అయింది. ఓకే, మీ ఫ్రెండ్స్ మరి స్కూల్లో అందరూ సినిమా చూసిన తర్వాత మీ టీచర్స్, మీ ఫ్రెండ్స్ అందరూ అడిగారా చాలా బాగుందని చెప్పారా? అంటే ఎవరు చూడలేదు, ఒక 2 people చూసారు నా ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఒక్కరికే తెలుగు వచ్చు, మిగతా వాళ్ళు కన్నడ, తమిళ్, మలయాళం, ఉర్దూ అలా. ఓకే ఫైన్. నువ్వు బెంగళూరు కాబట్టి డెఫినెట్గా హైదరాబాద్ అయితే మేబీ అందరూ ఐడెంటిఫై చేసేవాళ్ళు. అదే మల్టీ లాంగ్వేజ్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి. కానీ చాలా కొన్ని వాళ్ళే తెలుగు ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే కమ్యూనిటీలో ఉన్న అయినా స్కూల్లో అయినా అలాంటివి కొన్నే ఉన్నారు. అంటే 4 friends ఉన్నారు అంతా కలిపి తెలుగు వాళ్ళు. ఓకే, నీకు ఏ సాంగ్ అంటే ఎక్కువ ఇష్టం? మాకోసం ఒక సాంగ్ పాడతావా? ఈ సినిమాలోదైనా లేదంటే బయట మూవీలో? బయట మూవీ కాదు, ఈ సినిమాలో కూడా కాదు, నేనే చేసుకున్నా. ఓ, నువ్వు ఓన్గా సాంగ్ రాసుకున్నావా? ఒక 2 lines. 2 lines. ఓకే పాడు. సో ఒక ఏడి ఉన్నారు, అసిస్టెంట్ డైరెక్టర్ దత్త అని. ఈ సాంగ్ ఆయనకే. బ్రో దత్త బ్రో పెళ్ళి చేసుకో, బ్రో దత్త బ్రో పెళ్ళి చేసుకో, అంతే. ఎందుకు? తను మ్యారేజ్ చేసుకొని అన్నారా లేదా చేసుకొని అని చెప్పారా నీకు? చేసుకోలేదు. ఓకే, అందుకే నేను సాంగ్ రాసా. ఓ నాటీ బాయ్, సాంగ్ రాసావా నువ్వు? చెప్పావు మరి దత్తా గారికి? ఇప్పుడు కలుస్తాం.
పెళ్ళయింది అంటే నిన్నే పెళ్ళయింది నిన్న రాత్రి. సో అప్పుడు చెప్తా. సో వేరేది మామూలుగా మూవీస్లో సాంగ్ పాడాలంటే ఏం పాడతావు? Why this కొలవెరి డి పప్ప 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 why this కొలవెరి అడి పప్ప 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 అంతే. ఓ సూపర్గా యాక్చువల్లీ చాలా సూపర్, నువ్వు చాలా బాగా వాడుతున్నావు. ఇంకా తమిళ్ కూడా వచ్చా నీకు? అంటే డైలాగ్ చేయొచ్చు, డైలాగ్స్లో, లేకపోతే తమిళ్ రాదు. ఓకే. కొంచెం కన్నడ? నువ్వు బెంగళూరులో ఉంటున్నావు కదా, స్వల్ప అన్నీ కొంచెం వచ్చా. కన్నడలో ఏమైనా డైలాగ్ చెప్తావా మాకోసం? రాదు. కన్నడ మూవీస్ చూడను. సూపర్. అంటే మోస్ట్లీ ఇంగ్లీష్, తెలుగు లేకపోతే హిందీ చూస్తా. ఓకే. వేరేవి డబ్డ్. అంతేనా? సో ఈ మూవీ మొత్తం ఎన్ని డేస్ పట్టింది షూట్? ఎన్ని డేస్? ఒక 35 డేస్ పట్టింది. ఎక్కడ చేశారు షూట్ అంతా? ఎక్కడ? షూట్ అంతా హైదరాబాద్, అంటే మోస్ట్లీ హైదరాబాద్. ఆ బీచ్ సీనా చూడు చూడు సాంగ్ మొత్తం వైజాగ్. ఓకే. సో వైజాగ్ వెళ్ళి షూటింగ్ చేసాం, దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి సీన్ చేసాం అలా. ఇంకా ఈ మూవీలో నువ్వు రిలేటెడ్ క్యారెక్టర్స్ అంటే ఏం చెప్తావు? అంటే ప్రిన్సిపల్ రోల్ చేశారు కదా, సో ఆ క్యారెక్టర్ గురించి ఏం చెప్తావు? అంటే మూవీలో ప్రిన్సిపల్ అవసరాల్ శ్రీనివాస్ గారు, ఆయన చైర్మన్. ఓకే సారీ, ప్రిన్సిపల్ యువర్ మదర్, చైర్మన్ ఇస్ అవసరాల్ శ్రీనివాస్ గారు. ఓకే, ఈ మూవీలో అవసరాల్ శ్రీనివాస్ గారు మెయిన్ చైర్మన్ కింద వర్క్ చేశారు, మీ మదర్ ప్రిన్సిపల్ కింద వర్క్ చేశారు కదా. సో నువ్వు చెప్పు, ఎట్లా ఉంది మాట్లాడేటప్పుడు? అంటే నీకు ఎప్పుడు మూవీ త్రూ అవుట్ అంతా నెగిటివే కదా తను, సో నువ్వు చెప్పు ఎట్లా ఉంది మీ ఇద్దరు బాండింగ్, నీతో మాట్లాడేవాళ్ళ? హ్యాపీ, సాడ్. హ్యాపీ ఎందుకంటే షీ యూస్ టు టాక్ టు మీ అలాట్, అందరితో మాట్లాడేది. దాని తర్వాత సెట్లో బ్రేక్ ఉంటే నేను, సుమంత్ గారు, కాజల్ గారు ఒక 3 చైర్స్ తీసుకొని మాట్లాడుకునే వాళ్ళం. దాని తర్వాత షార్ట్ అయినప్పుడు అంటే షార్ట్ ఉంటే సో అప్పుడు వీ యూస్ టు గో టు ద షార్ట్, అంటే చైర్స్ సెట్ దగ్గర పెట్టేవాళ్ళం. అప్పుడు షార్ట్కి పిలిస్తే ఒక 2 స్టెప్స్ వాకింగ్, షార్ట్ అయిపోయి. మరి అవసరాల్ శ్రీనివాస్ గారితో ఎప్పుడు మాట్లాడు? అంటే మాట్లాడలేదు ఆయనతో, కానీ లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఆయన ఉన్నారు కదా, అప్పుడు మాట్లాడా. ఆయన చెప్పారు, నువ్వు చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నావు, ఇలానే చేస్తే నువ్వు ఖచ్చితంగా యాక్టర్ అవుతావు అని అన్నారు. అందరూ నిజంగానే ఏడ్చారు నేను ఆ క్లైమాక్స్ సీన్ చేసేటప్పుడు. అండ్ నేను ఆ క్లైమాక్స్ సీన్ 1 టేక్లో చేసేసా విత్ రియల్ టీయర్స్. అది ప్రాక్టీస్ షాట్, నాకు తెలియలే. జస్ట్ కెమెరా ఇలా చేస్తున్నారు, నేను చెప్పేసా డైలాగ్. అంటే డైరెక్టర్ గారు చెప్పమన్నారు, నేను చెప్పేశాను డైలాగ్. చెప్పేస్తే అప్పుడు ఆయన చెప్పారు, రే ఆగరా ఇది ప్రాక్టీస్, ఇప్పుడు ఏడవకు, నెక్స్ట్ షాట్కి కావాలని అన్నారు. అప్పుడు అందరూ నవ్వారు. మరి ఆ సీనే ఫైనల్ చేసేసారా? ప్రాక్టీస్ షాటే ఫైనల్ చేశారా? ఓ నైస్, నువ్వు అంత బాగా చేసావు మరి, అందుకే ఆ షాట్ ఓకే అయిపోయింది. అవును. సో నువ్వు లైఫ్లో ఏమవ్వాలనుకుంటున్నావు? యాక్టర్. హీరో? అది హీరో ఆర్ యాక్టర్. అది అవ్వకపోతే డాక్టర్ ఆర్ సైంటిస్ట్. డాక్టర్ ఆర్ సైంటిస్టా? ఓకే. ఇప్పుడే యాక్టింగ్ అసలుకి ఈ ఏజ్లో నువ్వు చాలా బాగా చేసేస్తున్నావు. మరి నీకు రెండింటికి టైం కుదురుతుందా, డాక్టర్కి యాక్టర్కి? యాక్టింగ్కి టైం దొరుకుతుంది, అంటే 50% బ్రెయిన్ యాక్టింగ్, 50% బ్రెయిన్ డాక్టర్ ఆర్ సైంటిస్ట్, లేకపోతే చదువు అలా. సో క్యూట్. ఆ బ్రెయిన్లో ఇలా డివైస్ చేసుకోవచ్చు అని నాకు ఇప్పుడే తెలిసింది, నాకు తెలియదు. క్యూటీ పై. సో ఇంకా మీ మదర్ వాళ్ళు సినిమా చూసినప్పుడు మీ ఫాదర్ మదర్ ఏమన్నారు? అంటే మమ్మీ ఏడ్చింది, డాడీ ఏడవలేదు. ఇద్దరు హాఫ్ వచ్చారు షూటింగ్కి, సో ఇద్దరికి తెలియలేదు. డాడీ కొంచెం ఏడ్చారు, నేను కొంచెం ఏడ్చా, మమ్మీ చాలా ఏడ్చింది. అండ్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు, ఎందుకంటే వరల్డ్ ఫేమస్ అవ్వలేదు, అంటే హైదరాబాద్లో కొంచెం ఫేమస్ అయిపోయా.
అంటే నా రోల్ వల్ల, క్లైమాక్స్ షాట్ వల్ల, నేను చేసిన యాక్టింగ్ వల్ల, ఇదంతా కలిపి అప్పుడు ఫేమస్ అయ్యా. అండ్ హార్డ్ వర్క్తో. నైస్ నైస్. డెఫినెట్గా హార్డ్ వర్క్ ఉండడం వల్లే ఇక్కడి వరకు వచ్చావు. అండ్ సో మీ మదర్ అండ్ ఫాదర్ సపోర్ట్, మీ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మీ మదర్ అండ్ ఫాదర్ సపోర్ట్ చాలా బాగుంది. అండ్ సో ఈ మూవీ చూసిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఏమన్నారు? అంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో నేను ఒక్కడనే యాక్టర్ కాబట్టి. సో నన్ను బిగ్ స్క్రీన్లో చూడడం అంటే వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే. నీకు బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏంటి? అంటే నేను ఇన్స్టాగ్రామ్ అవన్నీ చూడను, కానీ మమ్మీ చెప్పింది ఇన్స్టాగ్రామ్లో ఒక రేడియో జాకీ ఉన్నారు. సో ఆయన ఏం చెప్పారంటే నువ్వు 15 ఇయర్స్లో యాక్టర్ అవ్వకపోతే అప్పుడు నేను చాలా సాడ్గా ఫీల్ అవుతా అని చెప్పారు. ఓ డెఫినెట్గా 15 ఇయర్స్ లోపలనే అయిపోతావు అయితే. ఇప్పుడు 11 అంటే 26లో యాక్టర్ అవుతా. సూపర్. డెఫినెట్గా అయిపోతావు నువ్వు. 2-3 ఇయర్స్లో అయిపోతావు. అంటే పర్ఫార్మెన్స్ తెలిసిపోయింది, ప్రాక్టీస్ షాట్సే ఓకే అయిపోతున్నాయి. డెఫినెట్గా మంచి యాక్టర్ అయిపోతావు అన్డౌటెడ్లీ. సో ఇప్పుడు మరి బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చేస్తున్నారా? అంటే షిఫ్టింగ్కి ప్లాన్ చేస్తున్నాము. అంటే ఇల్లు కోసం వెతుకుతున్నాము, కానీ ఏం దొరకట్లేదు. అవునా? సో మోస్ట్లీ హైదరాబాద్కి వస్తాం. అది దొరకకపోతే, ఇల్లు దొరకకపోతే అప్పుడు బెంగళూరులోనే ఉంటాం. సో స్వీట్. సో నీ ఫేవరెట్ ఫుడ్స్ అంటే ఏంటి? ఆలూ ఫ్రై అండ్ చామదుంప ఫ్రై అండ్ బెండి ఫ్రై అండ్ బీట్రూట్ ఫ్రై అండ్ క్యారెట్ ఫ్రై అండ్ అంతే. ఏదైనా సరే ఫ్రై అంతేనా? ఎండ్లో ఫ్రై ఉండాలి అంతే. ఎండ్లో ఫ్రై ఉండాలి. సో డెఫినెట్గా మీ మమ్మీ నీకు మొత్తం క్యారేజ్ తీసుకొచ్చిస్తారా నువ్వు ఎక్కడ షూట్ ఉన్నా సరే? క్యారేజ్ అంటే క్యారేజ్ కాదు, నేను సెట్లోనే తినేస్తా. అంటే వాళ్ళు వండుతారు కదా, ప్రొడక్షన్ వాళ్ళు ఇచ్చేస్తారు. హ్యాపీగా. బాగుందా? ఫుడ్ నచ్చిందా? హైదరాబాద్ ఫుడ్ నచ్చిందా, బెంగళూరు ఫుడ్ నచ్చిందా? హైదరాబాద్ ఫుడ్ ప్యారడైజ్ బిర్యానీ వల్ల. బాగా నచ్చిందా ప్యారడైజ్ బిర్యానీ నీకు? హైదరాబాద్లో నీకు బెస్ట్ బిర్యానీ అంటే? ప్యారడైజ్. ప్యారడైజ్ లేకపోతే లక్నవీ బిర్యానీ, రెండు బాగుంటాయా? సో మా కోసం సాంగ్ పాడొచ్చు కదా, ఏదైనా మంచి సాంగ్, తెలుగు సాంగ్. పాడా కదా. అది కాదు తెలుగు సాంగ్. అది కాదు కదా, అది తెలుగు సాంగ్ కాదు కదా. పెళ్ళి తెలుగులో ఉంది కదా. వర్డ్ తెలుగులో ఉంది, బట్ అది నీ ఓన్ తెలుగు. సో ఏదైనా అల్లు అర్జున్ సాంగ్ పాడు. నీ ఫేవరెట్ కదా అల్లు అర్జున్. ఉపెనంత ఈ ప్రేమకి దాని తర్వాత మర్చిపోయా, చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో, అంతే వచ్చు. ఓకే. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి? అంటే ఆడిషన్ ఇచ్చా, సెలెక్ట్ అయ్యాను, అవ్వలేదో తెలీదు. సో లైక్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే కిష్కింధపురి, ఇప్పుడే చెప్పా కదా 2-3 వీక్స్ ఇంకా షూట్ ఉంది. దాని తర్వాత రిలీజ్ అవుతుంది ఒక 4-5 months తర్వాత. ఓకే. ఇంతకుముందు ఇంకా ఇప్పుడు ఈ మూవీ చేయకముందు నాగ చైతన్య గారితో చేశాను, ఇంకా వేరే హీరోస్తో చేసావు కదా? నాగ చైతన్య గారితో అంటే సైడ్ టు సైడ్ చేయలేదు, కానీ జస్ట్ మూవీలో వెబ్ సిరీస్లో చేశా. ఇంకొక హీరో చెప్ప. రవితేజ గారితో మాట్లాడావా? ఎలా ఉన్నారు సార్? ఏం మాట్లాడారు? ఆయన చాలా కైండ్, డౌన్ టు ఎర్త్, అందరితో మాట్లాడతారు. సెట్లో టైం ఉంటే అందరితో మాట్లాడతారు. సో అలా. ఓకే. ఇంకా ఏ హీరోస్తో నువ్వు మాట్లాడుతూ ఉండేవాడివి ఇంకా చేసిన వాళ్ళలో? అంటే సైడ్ టు సైడ్ చేసిన వాళ్ళతో సుమంత్ గారు, తమన్నా గారు, దాని తర్వాత రవితేజ గారు, అంతే. వేరే వాళ్ళతో సైడ్ టు సైడ్ చేయలేదు. తమన్నా గారితో ఎలా ఉంటారు నీతో? తమన్నా గారితో మాట్లాడావా? మాట్లాడాను. నేను, మమ్మీ, తన పిఏ, పర్సనల్ అసిస్టెంట్ అండ్ తమన్నా గారు అందరు కూర్చొని మాట్లాడే వాళ్ళం, గేమ్స్ ఆడుకునే వాళ్ళం అలా. తమన్నా గారితో గేమ్స్ ఆడావా నువ్వు? ఏం గేమ్స్ ఆడావు? అంటే బోర్డ్ గేమ్స్ ఆడా, లూడో, స్నేక్స్ అండ్ లాడర్స్. అంటే నేను ఇంకా చిన్నోడినే, సో నాకేం తెలీదు.
పెద్దోడు అయిపోయా. ఇప్పుడు పెద్దోడు అయిపోయావా? అప్పుడు ఏ ఏ సినిమాకి తమన్నా గారితో చేసావు నువ్వు? 11th అవర్. ఓకే, 11th అవర్లో తమన్నా గారితో చేసావు. అంటే సినిమా కాదు, వెబ్ సిరీస్. అసలు ఏ ఏజ్లో యాక్టింగ్ స్టార్ట్ చేసావు నువ్వు? 2.5లో చేశాను. హ్మ్. అంటే 2.5లో చేయలేదు, 4.5లో చేశాను. సో 2.5లో ఏమైందంటే, అంటే బెంగళూరులో చాలా ఫ్యాషన్ షోస్, ర్యాంప్ వాక్స్ ఇవన్నీ జరుగుతాయి కదా. సో మా మమ్మీ డాడీ నన్ను రిజిస్టర్ చేశాను నేను 2.5 ఉన్నప్పుడు. అప్పుడే నాకు నడవడం వచ్చింది, అప్పుడే పెట్టేశారు. నేను అందరికీ హాయ్ చెప్పాను, అంటే స్టేజ్లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ చెప్పాను. దాని తర్వాత మాల్లో ఉన్న వాళ్ళందరికీ హాయ్ చెప్పా, ఇలా ఇలా హాయ్ చెప్తున్నాను. సో అప్పుడు మమ్మీ డాడీ నా కాన్ఫిడెన్స్ చూసి ఇందులో కూడా యాక్టింగ్లో కూడా పెట్టుకోవచ్చు కదా అని చెప్పారు. అప్పుడు 4.5లో ఒక కరాచీ బేకరీ యాడ్ వచ్చింది. అలా జర్నీ స్టార్ట్ అయింది. ఓ అవునా? సో క్యూట్. నువ్వు 2.5 years నుంచి స్టార్ట్ చేసావు. నడవడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి నీ యాక్టింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అవునా? అంతే కదా? అంతే, అంటే 4.5లో స్టార్ట్ అయింది, ఎందుకంటే Okay. అప్పుడు ఫస్ట్ యాడ్ వచ్చింది కాబట్టి. ఓకే. 2.5లో జస్ట్ హాయ్ చెప్పా. 4.5 years నుంచే నువ్వు యాక్టింగ్ స్టార్ట్ చేసేసావు. అప్పటి నుంచి ఇప్పటికి ఎన్ని మూవీస్ కంప్లీట్ అయి ఉంటాయి? ఒక 5-6 సిరీస్? 4-5 అంతా కలిపి ఒక 6-7. 11 yearsకి ఒక 7 మూవీస్ కంప్లీట్ అయిపోయింది. అనగనగా కలిపి 8. ఓహో, ఓకే. 11 yearsకి 8 మూవీస్ కంప్లీటెడ్. సో ఇంకా ఎవరితో చేయాలని నీకు హీరోస్లో అంటే ఎవరి ఇష్టం? అల్లు అర్జున్ కాకుండా ఇంకా? అల్లు అర్జున్. అల్లు అర్జునేనా? అల్లు అర్జున్, నాని, ప్రభాస్, పవన్ కళ్యాణ్, నాగ చైతన్య, నాగార్జున, బ్రహ్మానందం, సత్య, బాబు మోహన్. ఓకే. దాని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. ఇంత పెద్ద లిస్ట్ ఉంది, ఇప్పుడే చెప్పలేను. సూపర్ సూపర్. ఇంకా నువ్వు ఎక్కడైనా టఫ్ అనిపించిందా? నేను యాక్టింగ్ చేసేటప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా టఫ్ అనిపించిందా? టఫ్ ఏం అనిపించలేదు, కొత్తగా అనిపించింది. అంటే సీన్స్ అంతా కొత్తవి కదా, సో కొత్తగా అండ్ కొంచెం భయం వేసింది, ఎందుకంటే ఫస్ట్ టైం ఫుల్ లెంత్ రోల్ కాబట్టి. ఇప్పుడు ఇంకా భయపడట్లేదు? ఇప్పుడు ఇంకా అలవాటు అయిపోయిందా స్క్రీన్? అలవాటు అయిపోయింది. స్టేజెస్ మీద కూడా మాట్లాడేస్తున్నావు, స్టేజెస్లో కూడా చెప్పేస్తున్నావు నేను ఏడిపించలేదు కావాలని అని, అంతేనా? ఓకే. నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తావు? అది ఇన్స్టాగ్రామ్ది. అదేనా? ఇంకా ఆ యాక్టర్స్ కానీ ప్రెస్ మీట్స్కి వీటన్నిటికి వెళ్తున్నావు కదా? అవును. సో నీకు అక్కడ వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏం చెప్తావు? అడ్విశేష్ గారిది, సక్సెస్ మీట్లో అడ్విశేష్ గారిది. ఆయన ఏం చెప్పారంటే, నువ్వు చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నావు, ఐ డెఫినెట్లీ కాల్ యూ ఫర్ అ మూవీ, అంటే ఏదన్నా కిడ్ రోల్ ఉంటే ఐ కాల్ యూ ఫర్ అ మూవీ అని అన్నారు. సూపర్ సూపర్. అడిశేష్ గారు డెఫినెట్గా ఆయన మూవీస్ చేస్తూ ఉంటారు కాబట్టి డెఫినెట్గా నేను నెక్స్ట్ ఆ మూవీస్లో కూడా నిన్నే చూడొచ్చు. సో నీకు నచ్చిన థింగ్స్ అంటే ఏం చెప్తావు? గేమ్స్ ఆడుకోవటం, బయటికి వెళ్ళి ఆడుకోవడం, టీవీ చూడడం, తినడం, మళ్ళీ బయటికి వెళ్ళి ఆడుకోవడం, మళ్ళీ టీవీ చూడడం, మళ్ళీ తింటాం డిన్నర్, దాని తర్వాత మళ్ళీ టీవీ చూడడం, దాని తర్వాత పడుకోవటం, దాని తర్వాత మళ్ళీ పొద్దున్న లేచి స్కూల్కి వెళ్తా ఇంటికి వస్తా 3:30కి, టీవీ చూడడం, బయటికి వెళ్ళి ఆడుకోవడం, చదువుకోవటం, దాని తర్వాత మళ్ళీ ఇంటికి రావడం, దాని తర్వాత లూప్. నీకు నచ్చినయా ఇవన్నీ? నచ్చినవా? అన్నీ నచ్చుతాయి. అన్నీ నచ్చుతాయా? సో నేను నచ్చినవి అడిగానే. నచ్చినవి ఏం లేవు, అన్నీ ఇష్టమేనా? సో ఇప్పుడు వరకు ఎన్ని ఇంటర్వ్యూస్ చేసేసి ఉంటావు? 15-16. చాలా బాగా యాక్ట్ చేసావు త్రూఅవుట్. మరి హీరోయిన్ కాజోల్ గారి గురించి చెప్పలేదు నువ్వు. మీరు అడగలేరు కాబట్టి. అమ్మో, నేను అడగలేదా? సో క్యూట్. సరే ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పు. ఓకే, ఏం చెప్పాలి? నువ్వు ఎలా చేసావు? మీ ఇద్దరు కాంబినేషన్, మీ మదర్ క్యారెక్టర్ కదా, సో మీ ఇద్దరు బాండింగ్ కానీ ఇన్ని మాట్లాడేటప్పుడు ఎలా చేసావు? అంటే
అందరితో మాట్లాడేది. తనతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడిని, కానీ ఆన్ స్క్రీన్‌లో కాదు. దాని తర్వాత గేమ్స్ ఆడుకునేవాళ్ళం. అంటే బోర్డ్ గేమ్స్. అప్పుడు బర్త్‌డే సీన్ ఉంది కదా! ఇది 'అనగనగా' మూవీలో బర్త్‌డే సీన్ ఉంది కదా! ఆ బర్త్‌డే సీన్ నా రియల్ బర్త్‌డే. ఓహ్! నా రియల్ బర్త్‌డే అప్పుడు సుమంత్ గారు, కాజల్ గారు, సన్నీ గారు, దత్త అన్న వీళ్ళందరూ గిఫ్ట్ ఇచ్చారు. ఏం గిఫ్ట్ ఇచ్చారు నీకు? సుమంత్ గారు ఒక స్వీట్ ఇచ్చారు. కాజల్ గారు ఒక గేమ్ ఇచ్చారు. దాని తర్వాత దత్త అన్న క్రేయాన్స్ ఇచ్చారు. నేను ఇంకా వాడను. దాని తర్వాత సన్నీ గారు ఏమి ఇచ్చారో గుర్తులేదు, కానీ ఏదో ఇచ్చారు. ఒక చాక్లెట్ ఇచ్చారు, ఏదో తెలీదు. సో సినిమాలోనే నీ రియల్ బర్త్డే చేసేసుకున్నావు అనమాట. హ్యాపీగా ఎంజాయ్ చేసావు. ఇట్స్ మెమరబుల్ బర్త్డేనా? అవును. సో హ్యాపీగా బర్త్డే కూడా ఎంజాయ్ చేసేసినావు అనమాట. అయితే సూపర్ సూపర్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. మళ్ళీ ఇలానే మేము ఇంటర్వ్యూస్ చేస్తూ ఉండాలి. నీకు ఇష్టమైన అల్లు అర్జున్ గారితో చేయాలి, ఓకేనా? నీకు ఇష్టమైన అల్లు అర్జున్ గారితో నువ్వు స్క్రీన్ షేర్ చేసుకోవాలి. ఓకే. అప్పుడు నువ్వు హ్యాపీనా? అప్పుడు కూడా ఇంటర్వ్యూ చేస్తాం మేము మళ్ళీ. ఓకే. ఓకేనా? ఓకే. డన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్. ఇది చూసారు కదండి ఈ చిచ్చిరి పిడిగి ఇంటర్వ్యూ. సో క్యూట్గా ముద్దు మాటలతో సినిమాలో ఎంత బాగా చేశాడో, సో ఇప్పుడు కూడా అంతే బాగా మాట్లాడుతూ డైలాగ్స్ చెప్తూ సాంగ్స్ పాడుతూ చాలా బాగా నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఫుల్ ఇంటర్వ్యూ చూడండి. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం చూస్తారండి బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమ్మ. థ్యాంక్ యూ.